అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా మీకు తోచిన వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మేడారం జాతర అట్టహాసంగా సాగింది. దగ్గర ఎంత లేదన్నా 1 కోటి మంది పైనే దర్శనం చేసుకున్నారు. ఆ దర్శనంకు వచ్చిన భక్తులు చాలా మంది కానుకలు ఇచ్చిర్రు. కానుకలలో కుండీలలో కొంతమంది బంగారం, కొంతమంది వెండి, కొంతమంది డబ్బులు, కొంతమంది రైక బట్టలు, కొంతమంది బియ్యము, కొంతమంది చిల్లర పైసలు, ఇవన్నీ కానుకలు అమ్మవారి దగ్గర చాలా మంది ఇచ్చేసే ఉంటారు. అయితే మన తెలంగాణలో మేడారం జాతర అనేది ఒక పెద్ద కుంభమేళ. ఆ కుంభమేళ మేడారం జాతరలో 1 కోటి మంది దర్శనం చేసుకున్నారని చెప్పి కొంతమంది ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాట. అయితే ఇందులో చాలా మంది డబ్బులు వేసి ఉంటారు కదా, అవి ఎంత వచ్చినాయి ఏంది అనే దాని మీద నేను పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం పక్కా. కానీ ఒక చిన్న బాధ ఏంటంటే, ఇంతమంది దర్శనం చేసుకునే ఈ వన దేవతలను కేంద్రం జాతీయ హోదా కల్పించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇది ఒక్కటే మన తెలంగాణకు మైనస్ గా ఉన్నది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పెద్ద కుంభమేళగా పొందిన జాతరలో ఈ మేడారం జాతర ఒకటి కాబట్టి దానికి తప్పకుండా జాతీయ హోదా కల్పించాలి. ఇక ఇంకొకటి మిరాకిల్ ఏంటంటే, మన కేంద్రం జాతీయ హోదా కల్పించకపోయినా గానీ సమ్మక్క సారక్క జాతరకు ఫారెన్ నుంచి కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకున్నారంటే మీకు నమ్ముతారా? ఫారెన్ వాళ్ళు వచ్చి మేడారం జాతరను వీక్షించి జాతరలో 1 వీక్ ఉండి ఎంజాయ్ చేసి వాళ్ళు కొన్ని కానుకలు కూడా అందులో వేసి వెళ్ళిపోయారు. అంటే మన మేడారం జాతర దేశ నలుమూలలో కాకుండా ప్రపంచ స్థాయికి కూడా పోయిందంటే చూడండి. నిజంగా కేంద్ర ప్రభుత్వంకు వీళ్ళకు అర్థమైతలేదా, లేకుంటే ఈ జాతర పట్ల వివక్ష చూపెడుతున్నారా తెలియట్లేదు. కానీ ఇతర ప్రపంచ దేశాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటే, పెద్ద కుంభమేళగా నడుస్తూ ఉంటే దానికి జాతీయ హోదా మాత్రం కల్పించలేదు. ఇది ఆశ్చర్యంగా మనం పరిగణించుకోవాలా. ప్రపంచ దేశాల నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు అంటే మేడారం జాతర ఇతర దేశాలకు కూడా తెలిసిపోయిందని అర్థం కదా. మరి జాతీయ హోదా ఎందుకు కల్పించడం లేదు అనేది కూడా తెలుస్తలేదు. ఇది ఆశ్చర్యం. మన ప్రభుత్వాలకు ఇట్లు ఉంటాయి. రైట్. అయితే ఇక దీని విషయం మనం పక్కన పెడదాం, మీకు అన్ని తెలిసిన ముచ్చటే. ఇక ఉండే ఆదాయం ఏ విధంగా ఉంది, ఏ డేట్ నాడు ఎంత వచ్చింది అనే దాని మీద పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. అయితే ఇందులో చాలా మంది ఉండిని లెక్క పెట్టడానికి చాలా మంది పోయారు. ఎక్కువ మొత్తంలో ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, అదే సేవా సమితి ఎంప్లాయీస్, వీళ్ళందరూ కలిసి ఎన్ని రోజులు అంటే ఒక 5 రోజులు లెక్క పెట్టారు. ఉండిని లెక్క పెట్టి సమ్ అమౌంట్ మనకు చెప్పడం జరిగింది. ఇది అఫీషియల్ గా LR నెంబర్ తోటి రిలీజ్ అయిన డేట్ అన్నమాట. రైట్. ప్రధానంగా అక్కడ ఉండిస్ ఎన్ని పెట్టిరు అనే దాని మీద ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేద్దాం. సమ్మక్క అంటే సమ్మక్క గద్దకు సంబంధించి సమ్మక్క దేవుని పేరు మీద 309 ఉండిస్ పెట్టారు. అదేవిధంగా సారలమ్మ పేరు మీద 309 ఉండిస్ పెట్టారు. గోవిందరాజు పేరు మీద 81 ఉండిస్ పెట్టారు. పగిడితరాజు పేరు మీద 81 ఉండిస్ పెట్టారు. ఇవన్నీ డబ్బులకు సంబంధించిన ఉండిస్. అయితే ఇంకా వేరేగా క్లాత్ ఉండిస్ అని చెప్పి అవి ఒక 45 అక్కడ పెట్టారు. అదేవిధంగా రైస్ ఉండిస్ అని చెప్పి ఒక 3 ఉండిస్ పెట్టారు. టోటల్గా సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడితరాజు క్లాత్ ఉండిసు రైస్ ఉండిసు మొత్తం కలిపి 828 ఉండిసు అక్కడ పెట్టడం జరిగింది మేడారం జాతరలో. అయితే మొదటి రోజు ఏం చేసారు అంటే, మొదటిది 5వ తారీఖు నాడు 2వ నెల 2026 రోజు 125 ఉండిసు ఓపెన్ చేసారు. ఈ ఎవరు సేవా సమితి, అదేవిధంగా ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు 125 ఉండిస్ ఓపెన్ చేస్తే అందులో వచ్చిన ఆదాయం ఎంత అంటే 2,49,65,000 రూపాయలు అందులో ఉండిలో ఆదాయం వచ్చింది. అదేవిధంగా 6వ తారీఖు నాడు 160 ఉండిస్ ఓపెన్ చేస్తే 3,54,25,200 రూపాయల ఉండి ఆదాయం వచ్చింది. ఇది 6వ తారీఖు నాడు చేశారు ఈ 2వ ఉండి. అయితే ఇందులో 63,436 ఫారెన్ కరెన్సీ కూడా వచ్చిందంటే చూడండి. ఫారెన్ వాళ్ళు వచ్చిర్రు అనడానికి నిదర్శనం ఇది అన్నట్టే కదా. ఫారెన్ కరెన్సీ కూడా 63,436 రూపాయలు వచ్చింది. అయితే 7వ తారీఖు రోజు 140 ఉండిస్ ఓపెన్ చేస్తే 2,12,14,040 రూపాయలు వీళ్ళకు ఉండిలో వచ్చింది. ఇది అదేవిధంగా 8వ తారీఖు రోజు ఓపెన్ చేస్తే 200 ఉండిలో ఓపెన్ చేసారు. 200 ఉండిలో ఓపెన్ చేస్తే 2,64,75,757 రూపాయలు ఉండిలో రావడం జరిగింది. ఈ అదేవిధంగా
8వ తారీఖు నాడు ఓపెన్ చేస్తే 200 ఉండిలో ఓపెన్ చేస్తే 2,64,75,757 వచ్చింది. ఇక 9వ తారీఖు నాడు 163 ఉండిలో ఓపెన్ చేస్తే 1,12,63,000 ఆదాయం వచ్చింది. టోటల్గా ఈ 5 రోజులకు ఎంత 828 ఉండిలు ఏర్పాటు చేస్తే అందులో 788 ఉండిలు లెక్క పెడితే 11,83,85,116 రూపాయలు మేడారం జాతరకు హుండీ ఆదాయం వచ్చింది. ఇది ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంటు అదేవిధంగా సేవా సమితి పీపుల్ అందరు కలిసి ఈ 788 ఉండిలను లెక్క పెడితే 11,83,85,116 రూపాయల ఉండి ఆదాయం వచ్చింది. ఇక అదేవిధంగా గోల్డ్ సిల్వర్ అనేది యథావిధిగా దాంట్లో ఉండిపోయింది. దాని కౌంటింగ్ ఇంకా ఏం దీంట్లో మెన్షన్ చేయలేదు. మొత్తానికైతే ఒక్క రూపాయి కూడా పోకుండా పూర్తిగా వీళ్ళు కౌంట్ చేసిర్రు. మరి ఇది ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంటు వాళ్ళు అదేవిధంగా సేవా సమితి వాళ్ళు కలిపి చేసిన టాస్క్ ఇది. ఈ టాస్క్లో కొంత ఖర్చులు పోయే ఉంటాయి, కొంత డెవలప్మెంట్కు వాడే ఉంటారు. ఇక మొత్తానికైతే సమ్ అమౌంట్ అయితే పోయే ఉంటుంది. టోటల్గా అయితే ఇది వచ్చింది. మేడారం జాతరలో 300 కోట్లతో స్టేట్ ఫండ్తో డెవలప్ చేసిర్రు. సెంట్రల్ నుంచి 3 కోట్లతోటి టోటల్గా 303 కోట్లు పైచీలకి అమౌంట్ తోటి అయితే మేడారం జాతరకు డెవలపింగ్ స్టార్ట్ చేసారు. ఇప్పటికీ స్టిల్ డెవలపింగ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకటే ఏంటిది అంటే ఇంత ఆదాయం, ఇన్ని కోట్ల మంది, ఇంతమందికి తెలిసిన జాతర, ప్రపంచ స్థాయి నుంచి వచ్చిన జాతరకు మనోళ్ళు జాతీయ హోదా కల్పించకపోవడం విడ్డూరం. ఇంకొకటి నేను చూసుకున్నట్టయితే ఇక్కడ చూడిగో ఈ 7వ తారీఖు 2వ నెల 2026 140 హుండీలలో ఇక ఫారెన్ సంబంధించిన కరెన్సీ కూడా ఉన్నది. ఇందులో 71,283 ఫారెన్ కరెన్సీ ఉన్నది. అదేవిధంగా 6వ తారీఖు నాడు 63,436 రూపాయలు ఫారెన్ కరెన్సీ ఉన్నది. చూడండి, దాన్ని ఎక్స్చేంజ్ చేస్తారు. ఎక్స్చేంజ్ చేసి ఇక గవర్నమెంట్కి దాన్ని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మేడారం సంబంధించిన ఉండి లెక్కింపు యొక్క పూర్తి డేటా. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక మందికి షేర్ చేసి మీ తరపున ఒక 4 చెప్పే ప్రయత్నం చేయండి. మన మేడారం జాతరలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అనేది మీకు అవగాహన కూడా వస్తుంది.